బీజేపీని నడిపిస్తుంది అదానీలు అంబానీలు అంటూ పదే పదే మాట్లాడుకుంటూ వస్తారు రాహుల్ గాంధీ. వాళ్ళ కూటమంతా అదే మాట్లాడుతుంది. నేను ఎలక్టోరల్ బాండ్స్ లిస్ట్ రిలీజ్ అయితే అందులో అంబానీలు అదానీలు ఉన్నట్టేం లేదు. అంబానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక చిన్న సంస్థ ఏదో 400 కోట్లేమో కొంది, వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళలో అది లేదు. పోనీ సూట్ కేసులు పట్టుకొచ్చిస్తా అనుకోవడానికి వాళ్ళ వ్యాపారాలు ఏవి కూడా సూట్ కేసులతో నడిచే కాదు, అంత సిస్టమేటిక్గా నడిచేటటువంటివి. అంటే అంతా కూడా చట్టబద్ధంగా నడిచాయి. చట్టబద్ధంగా నడిచేటప్పుడు డబ్బులు కట్టలు తీసుకుని పక్కన పెట్టుకోవడానికి వీలు ఉండదు. ఇప్పుడు రిలయన్స్కి పోతాం మనం, ఏముంటుంది, అంతా ఆన్లైనే కదా. వాళ్ళకి ఒక పోర్ట్లో బిజినెస్ అంతా ఆన్లైనే కదా, మొత్తం రిజిస్టర్డ్ ఉంటుంది కదా, దాన్ని మార్చేయడానికి ఎక్కడా కుదరదు కదా. కాబట్టి వాళ్ళు చట్టబద్ధంగానే వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళ కోసం రాజకీయ పార్టీలు ఏ చేస్తున్నాయి అనే లేదా మోడీ చేస్తున్నాడనే దిక్కుమాలినటువంటి ప్రచారానికి ఇప్పటికన్నా తెరబడుతుందో లేదో తెలియదు. ఎందుకంటే ఏదైనా సరే ఒక తప్పుడు ప్రచారం చేయడం సులభం. ఇక్కడ ప్రభుత్వాలు చూసేది మనం ఎందుకని అనేక కంపెనీలకి భూములు ఇస్తాం తక్కువ రేటుకి, పరిశ్రమలు పెట్టుకోమని ఎందుకు చెబుతాం అంటే వాళ్ళ వల్ల ఉపాధి అవకాశాలు వస్తాయి. అట్లాగే వీళ్ళని ప్రోత్సహిస్తారు. దాన్ని వాళ్ళకి దోచిపెట్టడం అని చెప్పి మాట్లాడేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రస్తుతం విపక్షాలది. ఆ బుద్ధి మార్చుకోవాలన్నది ఈ బాండ్ల వ్యవహారం బయటకు వచ్చాకన్నా తెలియాలి.